అనన్య పాండే లైగర్ మూవీ పుణ్యమా అని తెలుగు వారికి పరిచయమే. కాకపోతే ఈ అమ్మడికి సౌత్ అంటే చిన్నచూపు. తాజాగా ఈ బ్యూటీ బ్రేకప్ బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో సౌత్ ఇండియాకి పరిచయమైంది. విజయ్ దేవరకొండ సరసన ఆరంభమై అవకాశం అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందింది. టాలీవుడ్ లో బిగ్ కెరీర్ ఆశించిన అనన్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది లైగర్. అదంతా ఆటుంచితే అనన్య ఇటీవలి కాలంలో సినిమాలతో కంటే ఎఫ్ఐఆర్ కథనాలతో ఎక్కువగా హైలైట్ అవుతోంది. అనన్య బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ చేస్తోందని చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ జంట విదేశీ విహారయాత్రలు, ఔటింగులు, ముంబై ఔటర్ రిసార్ట్లలో షికార్లు వగైరా విషయాలు నిరంతరం మీడియా హెడ్లైన్స్లో నిలిచాయి. త్వరలోనే ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోందని 2 వారాలుగా ప్రచారం సాగుతోంది. ఇంతలోనే ఈ జంట విడిపోయారంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనన్య క్రిప్టిక్ పోస్ట్ పుకార్లకు కారణమైంది. అనన్య పాండే ఒక నిగూఢమైన సోషల్ మీడియా పోస్ట్ను షేర్ చేయడంతో పుకార్లు మొదలయ్యాయి. అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోతుందని హిందీ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో అనన్య ఒక నిగూఢమైన పోస్ట్ను షేర్ చేసింది. పోస్టుతో పాటు అనన్య మండే మేనిఫెస్టింగ్ అనే క్యాప్షన్తో పాటు ధన్యవాదాలు తెలిపే ఎమోజీ, బ్యాడ్ ఐ, నీలిరంగు సీతాకోక చిలుక ఎమోజీని కూడా జోడించింది. అనన్య ఇచ్చిన సిగ్నల్స్ అన్ని బ్యాడ్ సిగ్నల్స్ గా కనిపిస్తున్నాయి. తన లైఫ్లో ఏదో అల్లకల్లోలం మొదలైందని సూచిస్తున్నాయంటూ అభిమానులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై గుసగుసలు మొదలయ్యాయి. గత సంవత్సరం కాఫీ విత్ కరణ్తో కనిపించిన సమయంలో ఆదిత్య తన డార్లింగ్ అనన్యను స్వచ్ఛమైన ఆనందం, బ్లిస్ అని అభివర్ణించారు. ఈ స్థితిలో మీరు సంతోషంగా ఉన్నారా అని కరణ్ అడిగినప్పుడు ఆదిత్య ఉల్లాసంగా అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు. కానీ అనన్యతో డేటింగ్కి కన్ఫర్మ్ చేయలేదు. కెరీర్ మ్యాటర్కి వస్తే అనన్య చివరిగా ఓటీటీ చిత్రం ఖో గయే హమ్ కహాన్లో కనిపించింది. కంట్రోల్, దర్బార్, శంకర్ వంటి సినిమాలు చేస్తోంది. కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. మరోవైపు ఆదిత్య తదుపరి సారా అలీ ఖాన్ తో కలిసి మెట్రో ఇన్ డియోలో కనిపించనున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో 2 హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి. ఇప్పుడు వీటిపై క్లారిటీ ఇచ్చాడు. సినీ ఇండస్ట్రీలో ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం. ఇప్పటి వరకు ఒక స్క్రీన్ షేర్ చేసుకున్న ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేక మధ్యలో ప్రేమకు బ్రేకప్ చెప్పడం వంటివి చాలానే జరిగాయి. ఇక్కడ నచ్చినంత కాలం ప్రేమాయణం నడిపించడమే కానీ దానికి శుభం కార్డు వేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్ళినా ఆ బంధాలకు కూడా మధ్యలోనే ముగింపు పలుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే బాలీవుడ్కు చెందిన యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కూడా గతంలో 2 హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వీటిలో దేనికి శుభం కార్డు పడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిక్ తన పాత లవ్ గురించి ప్రస్తావిస్తూ 2తో డేటింగ్ చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది కామన్ అయిపోయింది. ఈ క్రమంలో కార్తిక్ ఆర్యన్ కూడా 2 తారలతో ప్రేమాయణం సాగించిన వాటిలో దేనికి కూడా శుభం కార్డు పడలేదు. అయితే కార్తిక్ ప్రేమించిన వారిలో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. వీరిద్దరూ లవ్ ఆజ్కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారనే టాక్ వినిపించింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కానీ వీరిద్దరూ విడిపోయారు అని మాత్రం పుకార్లు వినిపించాయి. ఇక తర్వాత దోస్తానా 2 మూవీ చిత్రీకరణ సమయంలో జాన్వీ కపూర్తో ప్రేమలో ఉన్నట్టు కూడా టాక్ నడిచింది. అయితే దోస్తానా 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఈ మూవీ అటకెక్కింది. దీంతో అప్పుడే వీరి ప్రేమ కథ కూడా ముగిసిపోయింది. అయితే తాజాగా నేహా ధూపియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ తన పాత లవ్ గురించి ప్రస్తావించాడు. కాగా అక్కడ 2 క్లోజ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారా అనే ప్రశ్న కార్తిక్ ఎదురైంది. అందుకు కార్తిక్ బదిలిస్తూ అవునని తెలిపాడు. అంతేకాకుండా ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీల్ అవుతున్నాను అన్నాడు. అలాగే మీ మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతామని హోస్ట్ ప్రశ్నించగా ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ 2 క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. కార్తిక్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం చాందు ఛాంపియన్ సినిమా చేస్తూ ఉన్నాడు. అలాగే భూల్ భులాయా 3, ఆషిఖీ 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి.